హాయ్ అండి. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత కూటమిలోని నాయకులే బాహాబాగిగా కొట్టుకోవడం, వారు చేసే పనుల్లోనే మేమంటూ పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ మధ్య మనం చూసాం. అదానీ గ్రూప్స్కి సంబంధించి రిత్విక్ కన్స్ట్రక్షన్ వాళ్ళు పనులు చేస్తూ ఉంటే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వారి బంధువులు వెళ్ళి వారి మీద దాడి చేయడము, అది పెద్ద గొడవైన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆదినారాయణ రెడ్డిని పిలిచి మందలించాడని చెప్పి అప్పుడు పేపర్లు వచ్చినాయి. అసలు వాస్తవంగా ఆదినారాయణ రెడ్డిని ముఖ్యమంత్రి పిలిచి మందలించడం ఏంటి? నిజంగా బీజేపీ పార్టీ వారు పిలిచి బీజేపీ పార్టీ వారు మందలించాలి ఇదేంటి అని, అలా కాకుండా ముఖ్యమంత్రి గారు పిలిచి ఆయన మందలించడంతో సద్దుమడిగింది అని చెప్పేసి పేపర్లో వార్త వచ్చింది. అయితే అది విషయం పక్కన పెడితే ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యే నాయకులు కూటమిలోని నాయకులే బాహాబాహి నీ అంతు చూస్తాం అంటూ కాలర్ ఎగరేయడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ టెన్షన్ నెలకొనింది. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఆదినారాయణ రెడ్డి ఇదివరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత టీడీపీలోకి జాయిన్ అయిన తర్వాత అక్కడ మంత్రి పదవి ఇచ్చి తర్వాత 2019లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీలోకి మారడం. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి ఆయన తెలుగుదేశంలోనే ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున గొడవలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆర్పీపీ రాయలసీమ పవర్ ప్లాంట్ నుంచి 4000 టన్నుల వరకు బూడిద రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ బూడిదను సరఫరా చేసే విషయంలో కొన్ని సిమెంట్ కంపెనీలకు మా లారీలే పెట్టాలి అంటూ పెద్ద ఎత్తున గొడవ సాగుతూ ఉంది. ఈ గొడవకు సంబంధించి గత నెల 23వ తేదీన జేసీ ప్రభాకర్ రెడ్డి గారి లారీలు ఆదినారాయణ రెడ్డి గారి సన్నిహితులు ఆపడంతో పెద్ద ఎత్తున గొడవ జరగడంతో సిమెంటు అక్రమ లారీలన్నింటినీ దివాకర్ రెడ్డి గారు ఆపేశారు. ఆ గొడవను ఆ జిల్లా డిఎస్పీ గారు 25 నుంచి మీ లారీలను ఆర్పీపీ థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గరికి అనుమతిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వదిలాము, ఇక మీదట వదిలే ప్రసక్తి లేదు, 25 తేదీ వరకు కూడా మాకు అనుమతి ఇవ్వలేదు, ఇంకా ఒకరోజు ఎక్స్ట్రా నేను ఇచ్చాను, మీ అంతు చూస్తాను, రాయలసీమలో కడపలో నేనే మా లారీలే నడవాలి అంటూ పెద్ద ఎత్తున ఇప్పుడు గొడవ జరుగుతూ ఉంది. మరి దీని మీద ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెబుతున్నట్టుగా మరి ముఖ్యమంత్రి గారు చెబితే ఎమ్మెల్యేలు వినడం లేదా, లేకపోతే కూటమిలో పార్టీలు ముఖ్యమంత్రి చెబితే ఏంటి చెప్పకపోతే ఏంటి, ఈ 2 సంవత్సరాలలో మనం ఎంతైనా సరే వెనకేసుకోవాలనే విధంగా మరి నాయకులు చేస్తున్నారో లేదో తెలియదు కానీ అత్యంత ఘోరాతిఘోరంగా ఏర్పడింది పరిస్థితి రాష్ట్రంలో. ముఖ్యంగా ఒక రాయలసీమే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని పరిస్థితుల్లోనూ ఈ విధంగానే తయారైంది. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి రిలీజ్ అయ్యే బూడిదని సిమెంట్ కంపెనీలకు అమ్ముకోవడం కోసం, దానిని లారీలు పెట్టడం కోసం ఒక లారీకి నెలకు ₹1,00,000 చొప్పున కమిషన్ తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. మరి ఈ విధంగా కమిషన్లు తీసుకుంటూ దీనికోసం కమిషన్ల కోసం కూడా కొట్టుకుంటున్నారంటే వీరు అసలు నిజంగా ప్రజలకు న్యాయం చేస్తామని, లేకపోతే ప్రజలకు ఏదైనా కష్టాలు వస్తే తీరుస్తామని చెప్పి ప్రజాప్రతినిధులు మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు మళ్ళీ ఎన్నిక అయిన తర్వాత అధికంగా డబ్బులు సంపాదించుకోవడం కోసమో లేకపోతే అక్రమార్జన వెనకేసుకోవడం కోసం ఈ విధంగా రోడ్డెక్కి నాయకులే కొట్టుకోవడం ఏమంత భావ్యం కాదని చెప్పేసి ఇప్పుడు విశ్లేషకులు మేధావులు అంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఫ్లై యాష్ సరఫరా నుంచి వచ్చే లారీలను అడ్డుకోవడంలో మాత్రం మేమని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి సన్నిహితుడైనటువంటి భూపేష్ రెడ్డి ఈ ప్రభాకర్ రెడ్డి గారు లారీలు ఆపారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా వార్నింగ్ ఇస్తూ డిఎస్పీకి కూడా లెటర్ రాశారు. నా లారీని ఎలా ఆపుతారో నేను చూస్తాను, ఎన్నో సంవత్సరాల నుంచి నేను పార్టీలో ఉన్నాను, నేను అదానిలాగా నేను చూస్తూ ఊరుకోను, నేనేం చేయాలో నాకు తెలుసు అంటూ ఆయన పెద్ద ఎత్తున అదాని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సివిల్ పనులు అనుకుంటే వారు గమ్ముకున్నారేమో కానీ నేను లోకల్ కాబట్టి నేను కూడా మీ అంత చూస్తాననే విధంగా పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రతి సవాళ్ళు ఎదురవడంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున తలనొప్పిగా మారింది. ఈ విధంగా కూటమిలో ఉన్న నాయకులే ఒకరినొకరు దూషించుకుంటూ ఈ విధంగా తగాదలు పడతా బజార్కి ఎక్కడం, రోడ్డు ఎక్కడంతో ప్రజలు నవ్వుతూ ఉన్నారు. ఇదేని చూద్దాం మరి రాబోయే రోజులు ఏం జరుగుతోంది. పెద్ద ఎత్తున మరి ఇప్పుడు పోలీసులు కూడా అక్కడ ఆర్పీపీ దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఈరోజు జేసీ దివాకర్ రెడ్డి గారు పవర్ ప్లాంట్ దగ్గరికి నేనే వెళ్తానని చెప్పేసి ఆయన బహిరంగంగానే ప్రకటించడంతో రాయలసీమ అంతా ఇప్పుడు పోలీసులతో ఉద్రిక్తంగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.